వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. తెలంగాణలో రచరచ జరుగుతుంది. కులగణన పేరుతో కాంగ్రెస్ కొత్త రాజకీయానికి తెరలేపనుందా? తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ కొత్త వ్యూహమా, లేకపోతే నిజంగానే ఆ, ఆ, పార్టీ క్రమశిక్షణ తప్పారని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేసిందా? ఇలాంటి అంశాల గురించి మనతో పాటు జడ్సన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. తీన్మార్ మల్లనని సస్పెండ్ చేయడం వెనకాల కాంగ్రెస్ నిజంగా క్రమశిక్షణ చర్యల్లో భాగమేనా, లేకపోతే బీసీలను ఏకం చేయడానికి, వాళ్ళని మరి కాస్త యాక్టివ్ చేయడానికి ఆయనకి ఎంతవరకు సపోర్ట్ ఉందో తెలుసుకోవడానికి సస్పెండ్ చేసిందంటారా? లేకపోతే అసలు ఇది ఏంటి సార్, కొత్త రాజకీయమా, లేకపోతే కులగణన పేరుతో ఇక్కడ ఏదైనా జరగబోతుందా? నిజంగానే కులగణన ఎంతవరకు యూస్ఫుల్ అంటారు ఇప్పుడున్న అమ్మా పరిస్థితిలో? ఒకటమ్మా. ఫస్ట్ తీర్మాన్ మల్లయ్య ఏదైతే బీసీ కులాల గురించి మాట్లాడుతా ఉందో దీని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఈయన కంప్లీట్ గా రెడ్డిస్ టార్గెట్ చేసి గత అనేక రోజులకి వెళ్ళి తిట్టును మొదలు పెట్టిండు. ఒక 6 నెలలకి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఏదున్నా కానీ మనకి కావాల్సింది ఏంది అనేది మనం తీసుకోవాలి. కానీ ఈరోజు మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి తక్కిన వాళ్ళను కించపరిచి వాళ్ళ గురించి మాట్లాడదాం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ పోర్షన్ అనేది ఈ సొసైటీ ఈరోజు ఫామ్ అయ్యి ఈరోజు డెమోక్రసీగా మనం మాట్లాడుతున్నాం అని అంటే ఈరోజు అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఒకరి కాంట్రిబ్యూషన్ అని ఒకరి కాదు. ఈరోజు మనము బీసీలని మాట్లాడినా, ఎస్సీలని మాట్లాడినా, ఎస్టీలని మాట్లాడినా దీని వెనుక కొంతమంది మానవతావాదులై కూడా వాళ్ళ ఇది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఒకనాడు ఫ్యూడలిస్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ భూములు గుంజుకున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకున్నప్పుడు అక్కడ ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అంటే భూస్వామ్య వ్యవస్థ అనేది ఒక పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అప్పుడు ఒక ఉద్యమం మొదలుపెట్టింది ఎవరమ్మా? కొండపల్లి సీతారామయ్య. ఈజ్ అ రెడ్డి కమ్యూనిటీ. చాలా మంది ఈ వర్గాల కోసం కొట్లాడేటోళ్ళు చాలా మంది ఎన్కౌంటర్ లో కూడా చనిపోయారు. నక్సలిజం పై, పీపుల్స్ వార్ పై. అందులో నల్ల ఆదిరెడ్డి గాని, ఎర్రం సంతోష్ రెడ్డి గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఈ రోజు మనము మాట్లాడండి. ఒకటే కమ్యూనిటీని పట్టుకొని మీరు ఆ డైరెక్ట్ ముఖం పట్టుకొని తిట్టడం జానారెడ్డి గారిని. జానారెడ్డి ఈజ్ ఏ సోషలిస్ట్ అమ్మా. ఆయన ఒక సోషలిస్ట్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత టీడీపీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి. అంతా దాదాపు 78కి వెళ్ళి 80 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన కాలబెట్టిండ్రు, ఆయన చేయబట్టి ఇట్లా అయిండ్రు అని అంటారు. ఈ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక పదవి ఉన్న కాదు, ఎవరు కాదు. దీనికి బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి గారే వహించాలి. మీరేమన్నా అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అంటలేరు అంటే ఈయన వెనక ఉంది రేవంత్ రెడ్డి నడిపిస్తుంది కాబట్టి. నంబర్ 1. నంబర్ 2, ఒక ఎమ్మెల్సీ అని అంటే ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే నువ్వు పెద్దల సభలు ఉన్నావు, చిన్నల సభలు కాదు. ఈ రోజు 2014 సమగ్ర ఆ కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ గారు చేసినప్పుడమ్మా ఆ కుటుంబ సర్వే 3 లక్షల మంది ఎన్యూమరేటర్స్ పెట్టింది. దాదాపు 25,000 కాల్ సెంటర్లను పెట్టి దీన్ని మొత్తం ఆ రోజు మొత్తం హాలిడే ప్రకటించింది. అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని చెప్పిండ్రు. అందరూ బస్సులు వేసుకొని పోయినరు, నడుచుకుంటూ పోయినరు. ఎన్నో ఇబ్బందులు పడి ఇళ్లలో చేరిండ్రు. ఆ రోజు జరిగిన సర్వే ఇగో అమ్మ. ఆ సర్వే మీరు తెలంగాణ ప్రజలు మీరు ఎవరైనా డౌట్ ఉంటే మీరు చూడొచ్చు వెబ్సైట్ లా www.mcrhrdI లా గవర్నమెంట్ ఇది. అందులో ఈ సర్వే ఉంటదమ్మా. మీరు ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ మొన్న ఎప్పుడైతే దొంగ లెక్కలు నడిచినాయి, ఇప్పుడు ప్రెసెంట్ సర్వేలో దొంగ లెక్కలు నడిచినాయి అని చెప్పిండ్రు. అది అందులోకి వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసిండ్రు. ఇగో చూడండి అమ్మ ఒకసారి. ఇది ఇంట్లోకి వెళ్ళి పోయింది సార్ అది. పోయింది అది తీసేసిండ్రు. అదే పైన వచ్చేది. ఇక మీరు మళ్ళీ చూడండి, జాగ్రత్త చూడండి. ఇక పైన వచ్చేది చూడు, ఎర్రర్ అని వచ్చింది, తీసేసింది అని వచ్చింది. ఎందుకు అవును తీసినని చెప్తాం. కరెక్ట్ 5వ తారీఖు తీసి దీని మీద నేను సైబర్ క్రైమ్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. సార్. సైబర్ క్రైమ్ లో దీని మీద కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకు తీసినానంటే ఇది 2014 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,68,00,000 మంది. అంటే చేంజ్ డాష్ 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 చేంజ్. ఇవాళ వచ్చిన సర్వే లెక్క ప్రకారం ఎంత అంటే 3,54,00,000 మంది. అంటే ఒక 10 సంవత్సరాల జనాభా ఎట్లా తగ్గుతుందమ్మా? దీని మీద తీర్మానం వల్ల ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఒక మేధావి. ఆయన ఇంకా
స్టాఫ్ ఉంటారు, గన్మెన్లు ఉంటారు, ఆయనకు ఆఫీస్ ఉంటుంది, ఆయన మంచిగా చెక్ చేసుకొని మాట్లాడొచ్చు కదా. అంటే గత సర్వే ఏంది, ఈ సర్వే ఏంది అని. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సర్వే తీసేసిందంటే ఇది దొంగతనమా కాదా? ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసింది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నేషనల్ సైబర్ క్రైమ్ లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మా కేసు కూడా రిజిస్టర్ అయింది. ఈ కేసు మా ఇల్లు వరంగల్ మడికొండలో ఉంది కాబట్టి మడికొండ పోలీస్ స్టేషన్ కేసు కూడా ట్రాన్స్ఫర్ అయింది. కేసు షిఫ్టెడ్ టు మడికొండ పోలీస్ స్టేషన్ ప్రెసెంట్ మీరు ఫోన్ కూడా చేయొచ్చు, కనుక్కోవచ్చు. మరి మీ తప్పు లేనప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఇది కుటుంబ సర్వే ఎందుకు 2014 ఎందుకు తీసేసిండ్రు, సమగ్ర కుటుంబ సర్వే? ఎందుకంటే మీరు తప్పులు ఉన్నారు కాబట్టి. ఈ రోజు ఈ రోజు ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారిని తిరుమల మల్లయ్య గారు అడగాల్సిన ప్రశ్న ఇది. నువ్వు ఇది ఎందుకు తీసినావు? మన పని ఇప్పుడు పవర్ ఎవరి చేతులు? ఇప్పుడు దాదాపు 10 మంత్రిత్వ శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. నీ దగ్గర 10 శాఖని ఒక్క దగ్గరనే ఎందుకు పెట్టుకున్నావు? బీసీ మంత్రులకు నువ్వు ఎందుకు ఇయ్యవు? నాకెందుకు ఇయ్యవని అడుకో, నేను బీసీ నాకు ఎందుకు ఇయ్యని అనుకో. ఇంకోటమ్మా, ఈయనకి ఇంకో చరిత్ర ఉంది. రెడ్డి రెడ్డి అనేది ఒక టైటిల్. రెడ్డి రెడ్డి సార్ కాపోస్. మరి తిరుమల మల్లయ్య గారు ఏంది, కాపే కదా. మరి ఆయన రెడ్డి కాకుంటే ఇంకేమంటారు? కాబట్టి ఈ రోజు నీట్గా అయినది ఏందనంటే, ఈ రోజు వీళ్ళను ఒక పోలరైజేషన్ చేసుకోవాలి, బీసీలకు నేను నాయకుడిని చేసుకోవాలి. కరీంనగర్ టీచర్స్, వరంగల్ టీచర్స్ ఎలక్షన్ జరిగినాయమ్మా. ఇద్దరు బీసీల చేతులు నడిపారు, ఇద్దరు కోట్లు ఏమన్నారు. అందులో ఒక ఆయన కాపు, ఇంకొకటి యాదవ్. ఇద్దరిలో ఓటు ఎవరికి? ఒకటే ఓటు ఉంటుంది, 2 ఓట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇంట్లో అంటేనేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఇద్దరి మధ్యలో ఒకరికి వేస్తారు. ఈ ఓటు ఎవరికి వేస్తారమ్మా? కాబట్టి ఇది జనాలను ఎంత సెంటిమెంట్. ఇప్పుడు గతంలో ప్రొఫెసర్ వీళ్ళు కానీ వీళ్ళందరూ కానీ తెలంగాణ డిపిఆర్ పెట్టింది, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే నిధులు నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన ఇవన్నీ పెట్టిండ్రు. ఈ రోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 100% ఫెయిల్ అయిపోయింది. నిధులల్లా 8,50,50,000 కోట్ల అప్పు అయిపోయింది. శాంతి భద్రతలు లేవు. నీళ్లు కాళేశ్వరం, మిషన్ భగీరథ నీళ్ల పేరు మీద ఎన్ని పైసలు పోయినా మేఘా కృష్ణారెడ్డి కొట్టుకుపోయిండు. ఈ రోజు అప్పుల పాలైన తెలంగాణలో ఇక ఈ డిపిఆర్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎక్కడ ఉన్నారు? కనబడుతున్నారా వాళ్ళు? కోదండరాం కనబడుతుండా? మల్లెపల్లి లక్ష్మయ్య కనబడుతుండా? ఈ మేధావుల గంట చక్రపాణి కనబడుతుండా? ఈ మేధావులంతా ఎక్కడ పోయింది? ఈ రోజు దోపిడీ వ్యవస్థలతోని చేతు కలిపి తెలంగాణ పేరు మీద అప్పు తెచ్చేటోళ్ళతో. ఈరోజు తెలంగాణలో ప్రతి మనిషి మీద నువ్వు 5 లక్షలు అప్పు పెట్టిన తర్వాత ఇక అప్పునోనికి ఆత్మగౌరవం ఉంటుందమ్మా? అప్పు చేసినట్టనే ఇక ఆత్మగౌరవం తాకట్టు పెట్టి. ఇప్పుడు ఎంతమంది ఆత్మగౌరవాన్ని నువ్వు వరల్డ్ బ్యాంక్ ముందో, విజయ బ్యాంక్ ముందో, వివిధ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత ఇక ఆత్మగౌరవం ఎక్కడిది? ఇది ఒక సెంటిమెంట్. బీసీ సెంటిమెంట్ ఇదంతా ఎవరంటే ఈ పాలకులు బతకనికి, వీళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈ రోజు వీళ్ళందరూ మారుతా ఉంటారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దీని వెనుక 100% తిరుమల మల్లయ్య గారు ఎంబడి ఉన్నారు. ఈ రోజు జనాభా మీరు మీరు వెబ్సైట్ లో మీరు కొట్టి చూడండి, www.mchRD అని కొట్టినా వస్తుంది, లేకుంటే సమగ్ర కుటుంబ సర్వే 2014 కొట్టినా ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసినంటే ఇవాళ జరిగింది దొంగ సర్వే అని అర్థం. 2014 సర్వే కింద పోలీస్ సైజ్ ఖతమైపోతాయి. నేను 3 రోజులు దీని మీద మొత్తం అన్ని వెబ్సైట్లు చూసి ఇంకా నేను డౌన్లోడ్ చేసుకున్న నా దగ్గర ఉన్నది, అది బుక్ అంత ఉన్నది నా దగ్గర. డౌన్లోడ్ చేసిన బుక్ కాపీ కంప్లీట్ గా నా దగ్గర ఉన్నది. ఈ రోజు మీరు గాయబ్ చేసినంటే మీరు 100% మీరు దొంగ సర్వే చేసిండ్రు. మీరు ఇందులో లెక్క. ఇప్పుడు నీవు జనాభా తగ్గించి గత 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా జనాభా తగ్గిన లెక్క లేదమ్మా. జనాభా తెలంగాణ మాత్రమే తగ్గింది. దీనికి మించిన నేరం ఏముంటదమ్మా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ నా స్టేట్ గొప్పతనం గురించి ఒక డిపిఆర్ రాస్తావు. ఫస్ట్ మా స్టేట్ గురించి రాస్తావు, తర్వాత నా స్టేట్ లో ఉన్న జనాభా గురించి రాస్తావు, నా స్టేట్ లో ఉన్న పావర్టీ గురించి రాస్తావు, బిలో పావర్టీ లైన్ అబౌట్ పావర్టీ రాస్తావు, లిటరసీ ఇల్లిటరసీ రాస్తావు. ఇందులో కేజీ టు లేకుంటే 7th క్లాస్ వరకు మినిమం చదివిన వాళ్ళది రాస్తావు. అసలు జనాభా లెక్కనే నువ్వు తప్పు రాసినప్పుడు నీ డిపిఆర్ ఏ కంట్రీ కానీ ఏ వరల్డ్ బ్యాంక్ అని ఎట్లా చెప్తుందమ్మా? వాళ్ళు ఏ లెక్క ప్రకారం నీకు ఇస్తారు? ఇప్పుడు ఇంకో మంచిగా జనానికి అర్థం కావాలంటే చెప్తామా. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఒక పెళ్లి అవుతుంది, పెళ్లికి 100 పెళ్లి కార్డులు కొట్టించి 500 మందికే వంట చేస్తే ఎట్లుంటదమ్మా? ఇవాళ పరిస్థితి ఏంటంటే నువ్వు నీ జనాభా 60 కోట్ల తగ్గించి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకోటి మీ దగ్గర రాసుకోండి. వెబ్సైట్లలో మీరు చెక్ చేయండి, నేను ఏది కూడా దాపరికం పెడతాను. వెబ్సైట్లో తెలంగాణ ఓటర్లు ఎంతమంది ఉన్నారో మీరు ఒక్కసారి మీరు చూస్తే
3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే అబౌవ్ 18 ఇయర్స్, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3,32,00,000 మంది ఓటర్లు ఆన్ రికార్డ్ ఉన్నారు. ఓకేనా? 10th క్లాస్ ఎగ్జామ్ ఎంతమంది రాసిండ్రు ఈ సంవత్సరము? ఎంతమంది అంటే మొన్న 2024లో 9,00,000 మంది రాసిండ్రు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంతమంది రాసిండ్రు? అంటే వీళ్ళంతా బిలో 18 ఇయర్స్, ఓటు రానోళ్ళు ఎంతమంది రాసిండ్రు? 18,000. 80,000 పేర్లు 9,000 ఎంత? 21,000. అంటే 3,32,00,000కు లెక్క 22 లక్షలు వేస్తే 3,53,00,000 అయింది కదమ్మా. 8th క్లాస్ వాళ్ళు ఎంతమంది రాసి ఉంటారు? అట్లా ఎల్కేజీకి వెళ్ళి నర్సరీకి వెళ్ళి 8th క్లాస్ మంది ప్రతి సంవత్సరం 9 లక్షల మందిని వేసుకో, 5 లక్షల మందిని వేసుకో, ఎంతమంది రావాలమ్మా? 4,10,00,000 నేను ఇన్ఫాంట్స్ గురించి పుట్టిన బిడ్డలకి వెళ్ళి మొదలు పెట్టి స్కూల్కి పోయే బిడ్డల గురించి నేను మాట్లాడతలేను. ఓన్లీ చదువుకునే విద్యార్థులకి వెళ్ళి అక్కడ దాకా వస్తే 4 కోట్ల జనాభా. మీరు ఆన్ ఫిగర్ చేయండి, మీరు గూగుల్లో కొడుతూ వస్తాయి ఇవన్నీ. ఎంతమంది 10th ఎగ్జామ్ రాసిండ్రు, ఎంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిండ్రు, బిలో 18 ఇయర్స్ ఓటర్ల లెక్క బరాబర్ ఉండే. మరి దొంగ లెక్క రాకుండా ఏమంటారమ్మా? ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎనీ ప్లాట్ఫారం. మీరు ఎమ్మెల్సీ రండి, ప్రభుత్వ మేధావులు రండి, ప్రభుత్వ పెద్దలు రండి, ఎవరైనా రండి, నేను డిబేట్ చేస్తా. నేను పెన్ను పేపర్ ఏం తీసుకురా, మీ కళ్ళ ముందు మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఉండే నేను చూపెడతా. మీరు మామూలుగా ఆలోచించండి, మీకు దొరికిపోతుంది. ఇది దొంగ లెక్కన కాదా? ఇక ఇప్పుడు జరిగిన జనాభా, ఇప్పుడు జరిగిన సర్వే దొంగ లెక్కన కాదా? దీనికి 150 కోట్లు చేసిండ్రు. వీళ్ళు చేసిన సర్వేకు నాకు తెలిసి 50 లక్షలు కూడా ఖర్చు కాలేదమ్మా. 50 లక్షలు కూర్చొని గుడ్డి లెక్కలు రాసిండ్రు. అంటే పాతది 2011 లెక్కలు వేసుకొని ఇంత 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 జనాభాని పెంతోని రాసిండ్రు. నీకు జనాభానే తక్కువ అయినప్పుడు ఇక సర్వేకే మీనింగ్ ఉందా అమ్మా? దాని గురించి బీసీల గురించి ఎందుకు మాట్లాడాలి? నీట్గా తీర్మాన్ మల్లయ్య గారు ఒకటే అడగాలి రేవంత్ రెడ్డి, ఈ జనాభా లెక్కనే తప్పుందా లేదా అని నువ్వు ఒకటి అడుగును. మీరు మీరు ఆయన స్టేట్మెంట్స్ అన్ని చూడండి అమ్మా. ఎక్కడ కూడా సైంటిఫిక్ గా ఉండదు, ఎక్కడ కూడా గత సర్వే గురించి ఉండదు, ఎక్కడ కూడా ఒట్టి బీసీలకు అన్యాయం జరిగింది అని కొన్ని బూతులు తిట్టడం, కొన్ని క్యాష్లో పెట్టుకొని బూతులు తిట్టడం, అది కాదు అమ్మాయి. మన నాగరికత వ్యవస్థలో ఉన్నాము, మన భాష కానీ మన లాంగ్వేజ్ కానీ మన హుందాతనము. నువ్వు అప్పర్ హౌస్ లో మీద ఉన్నప్పుడు మనం ఎంత బాగుండాలమ్మా, మన లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం. కాబట్టి చాలా మంది ఉన్నారు. వరవరరావు, మరి నువ్వు ఎందుకు మాకు వచ్చి నిలబడ్డావు గిరిజన తరపున? కన్నాభిరామ్ గారు మీరు ఎందుకు వచ్చి నిలబడ్డారు? కాబట్టి ఇలా చాలా మంది త్యాగదానులు ఉన్నారు. అట్లా అన్నది పద్ధతే కాదు ఇది. ఈ ఈ భూమి మీద ఉన్న పౌరుడు ఎవరు కూడా, ముఖ్యంగా మన దేశ పౌరులు కూడా, మన తెలంగాణ పౌరులు ఎవరిని కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఆల్రెడీ ఇటువంటి వీటికి రెచ్చిపోయి 1,200 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఈ రోజు వీటి కోసం రెచ్చిపోయి ఒక ఈ స్లోగన్లను మనం పట్టుకో, ఏ స్లోగన్ అయినా కానీ అది ఎవరు ఏ స్లోగన్ ఇస్తే, ఎమోషనల్ స్లోగన్స్ ను పట్టించుకుంటే మనల్ని చచ్చిపోమన్నట్టు. మీరు సూసైడ్ స్కాడర్ లెక్క మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఉద్యమాలకి ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశం అసలు కనిపిస్తుంది అంటారా ఇప్పుడున్న జనరేషన్ లో? అప్పుడెప్పుడు అంటే ఒక 10 ఏళ్ల క్రితం అంటే ఉద్యమాలు మాకు సపరేట్ గా కావాలి అని కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు ఆయన వెనకాల నడిచారు, ఆయన సపోర్టర్స్ గా కొంతమంది వచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో నిజంగా పోరాట ఉద్యమాలు ఇలాంటివి చేసిన ఒకవేళ బీసీలని ఆ ఏకం చేయాలని ఈ తీన్మార్ మల్లన్న గారు ఏమన్నా చేసినా కూడా ప్రజలు ఆయన వెనకాల నడిచే అవకాశం ఉందంటారా? ఎంతవరకు ఆయన్ని సపోర్ట్ చేస్తారంటారు? ఆయనకి అంత ఇప్పుడు స్థాయి మొన్న లేదు. ప్రభావితం ఆ, ఇప్పుడు ఆయన మనం దోచుకుంటుండు అని జానారెడ్డి గారిని చూపించు. మన జానారెడ్డి దిష్టి బొమ్మలు గాలబెట్టింది. అసలు జానారెడ్డి అనేట ఆయన అజాత శత్రువు. ఆయన ఒక పెద్ద మనిషిది, ఆయన దిష్టి బొమ్మ గాలబెట్టిండు. అసలు ఆయన దగ్గర ఏమున్నది? ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పెన్ పవర్ కాలబెట్టిండు కదా. నీ వేదిక మీద ఎవరెవరు పెంచుకో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ వేదిక పైన ఈ లాంగ్వేజ్ వాడేటప్పుడు బూతులు మాట్లాడు. పక్కన బసవరాజ్ సారయ్య 4 సార్లు ఎమ్మెల్యే. కాబట్టి ఇసొంటోళ్ళు పెద్ద పెద్ద మేధావులు అటెండ్ అవుతున్నారంటే ఈయన బుట్టలు పడుతున్నట్టే కదా. ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి చిరంజీవులు గారు మీరు ఎట్లా ఇటువంటి వాళ్ళతో ఎంకరేజ్ చేస్తారు? కాబట్టి ఒకళ్ళని కాదు, ఈరోజు ఏ యుగమైనామా వాళ్ళు ఎమోషనల్ గా పోతారు, వాళ్ళు ఇటువంటి వీటిని ఆకర్షితులు అవుతారు, వాళ్ళు చేసే నష్టాలు చేస్తూ ఉంటారు.
కాబట్టి ఈ రోజు నువ్వు పవర్ ఇది 100% తీర్మానం మళ్ళీ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి, డౌటే లేదు. రేపటి దినాన బీసీ లీడర్ గా ఇంకొక ఎదగకుండా ఒక బీసీ లీడర్ నిన్ననే తయారు చేసుకుంటుండు. రేపు ఒకవేళ ఉమ్. ఏదైనా పార్టీ గిట్టి అది ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కలుపుకోడు, ఆయనతో ఒక పార్టీ పెట్టించుకున్నాక ఈయనకు పొత్తులు వచ్చుడు అసలు ఒక చేయనికి ఇదొక రిహాబిలేషన్ సెంటర్ అనుకోరాదు. రిహాబిలేషన్ సెంటర్ ఒక తయారు చేస్తుంది అనుకోవచ్చు. రాజకీయ పునరావాస కేంద్రాన్ని ఈయన ద్వారా ఒకటి నిర్మించే ప్రయత్నం చేస్తా ఉండు. కానీ నేను అనుకుంటా బీసీలలో 100 కులాలు ఉంటాయి, అందులో ఈయన అంత ఈజీగా నమ్ముతారని నేనైతే అనుకోనమ్మా. ఇప్పటికి నల్గొండ జిల్లాలో రెడ్డి కులస్తులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెనకాల నడిచే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఒక పక్క. ఆయన వద్దంటుంది కదా అసలు. నాకు రెడ్డి వద్దు, రెడ్డి ఓటు వేయొద్దు, రెడ్డి ఉమ్. అసలు ఈ రాష్ట్ర పౌరుడు కానట్టే మాట్లాడుతుండ్రు కదా ఉమ్. రెడ్డి. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి అదే రెడ్డిస్ ను 15% చూపించిండు ఆయన ఇంటర్వ్యూలా. అంటే 2% ముస్లిమ్స్ అన్న కలిపిండు, చూపించిండు. ఆయన చూపేది మరి నువ్వు ఎవరిని అనాలే? రేవంత్ రెడ్డి గారిని అనాలి. రేవంత్ రెడ్డి గారిని పైన మీరు యుద్ధం చేయాలి. జానారెడ్డి మీద చేసుడు ఏంది? కొంచెం ఆయన అఫీషియల్ గా ఎక్కడ ఉన్నాడు, ఆయన ఆయన చైర్ ఎక్కడ ఉంది, ఆయన పెన్ ఎక్కడ ఉంది? ఉమ్. కాబట్టి ఈ రోజు తెలంగాణ వాళ్ళు కాదు కానీ ఎక్కడ కూడా ఈరోజు రెడ్డి అని కాదమ్మా, ఎవరిని కూడా అనే హక్కు మనకు లేదు. ఉమ్. అన్నా అమ్మా, మీరు ఏసీబీ రైళ్లలో దొరుకుతారు. ఏసీబీ రైళ్లలో చాలా మంది పట్టుబడతా ఉంటారు. మీరు మీరు పేరు చదువుతాను, రెగ్యులర్ చదువుతా ఇంట్రెస్ట్ గా. అందులో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. రెడ్డి ఉంటాడు, వెలమ ఉంటాడు, బ్రాహ్మణ్ ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, ఎస్టీ ఉంటారు. లంచాలు తీసుకునేటోళ్ళ, లంచాలు ఉమ్. ఇచ్చేటోళ్ళ కూడా అన్ని క్యాస్ట్లు ఉంటారు. అన్ని క్యాస్ట్లలో దొంగలు ఉంటారు, అన్ని క్యాస్ట్లలో మంచోళ్ళు ఉంటారు. సత్యం రామలింగరాజు పేరుకు రాజు. ఉమ్. సత్యం రామలింగరాజు బ్యాంక్ రఫ్ట్ చేసి కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ముంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆ వేల కోట్ల రూపాయలు ముంచి పోయినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఇది అందులో దొంగలు లేరా మరి ఇప్పుడు రాజులాల? అంటే రాజు ఉమ్. అయిపోయిందా? అట్లా దొంగలు అన్ని క్యాస్ట్ ఉంటారు, అన్ని కమ్యూనిటీలో ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి ఈరోజు వీళ్ళే దొంగలు వీళ్ళే అంటారు కాదు. ఇప్పుడు ముందు కాపులు ఉన్నారు, కాపులల్లా ఒక వంగవీటి మోహన్ రంగ ఉన్నాడు, ఒక తీర్మానం మల్లయ్య అని దొంగ ఉన్నాడు, అదేందా మోసగాడు ఉన్నాడు, లేదా మరి అలా. కాబట్టి రెచ్చగొట్టేవాళ్ళు అన్ని కులాలలో ఉంటారు. అట్లా అలా మంచోళ్ళు చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు, వారియర్స్ ఉన్నారు. ఓ క్యాస్ట్ ను పట్టుకొని వాళ్ళు ఎవరినో ఒకరిని చూపించి టార్గెట్ చేయడం మంచిది కాదు. ఇటువంటి సొసైటీ కూడా, ఎందుకంటే సొసైటీ అలా ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదమ్మా, వచ్చే తరాల్లో మన పిల్లలు వస్తారు, మన మనవళ్ళు వస్తారు, ఇంకో తరం వస్తే వాళ్ళ తరానికి మనం వాట్ స్పేస్ వీఆర్ క్రియేటింగ్, మనం ఏ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం, గతంలో రెచ్చగొడుతున్నాం. గతంలో కూడా తెలంగాణలో బీజేపీ ఇలాంటి అంశాన్ని ఒకటి ప్రవేశపెట్టి ఫెయిల్ అయింది. అంతే, అది ఎవరన్నమ్మా, ఎవ్వరు కూడా ఇది నమ్మితే మనకే నష్టం. వచ్చే రోజులలో జనానికి నమ్మకం ఇదే, వాళ్ళకే నష్టం ఈ రోజు అందరికీ. ఇప్పుడు నేను ఏ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చినో, నేను డౌన్ ట్రాడల్ కంపెనీ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చినమ్మా. నా కమ్యూనిటీ ఓట్ చాలా పెద్దది. ఉమ్. నా కమ్యూనిటీ ఓట్ ఈస్ వెరీ బిగ్, వెరీ లార్జ్. నేను ఏ రోజు కూడా దాని వల్ల నేను దాని గురించి ఏ రోజు నేను ఎందుకు మాట్లాడాలంటే ఇది రెచ్చగొట్టుకుంటే పోద్ది. ఈ రోజు సొసైటీలో మన కాంపిటేటివ్ గా మరి ఈ రోజు రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ ఈ రోజు అందరి కోసం రాసిండు. కావాలనే దాన్ని కొందరివాడిగా చేసే కుట్ర నడుస్తుంది కానీ ఆయన అందరివాడు కదా అమ్మ. ఈ రోజు ఒక ఒక విధవరాలు, ఈ దేశానికి ఒక విధవరాలు ప్రధానమంత్రి అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి కాదు, ఆయన అందరి వాడు. ఆయన రాజ్యాంగం మెంట్ ఫర్ ఆల్. ఇవాళ ఒక గిరిజనురాలు రాష్ట్రపతి అయిందంటే ఇలాంటివి చాలా ఉంటాయి అమ్మా, ఈరోజు చాలా ఉంటాయి. ఈరోజు ఒక మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది ఈరోజు లీడర్స్ వచ్చి ఈ రోజు అందరితో పోటీ పడుతుందంటే ఏందన్నట్టు వారు రెచ్చగొడుతుండ్రు ఎవరినన్నా. ఇక నారీ శక్తి చూపెడదామంటుండ్రు ఎవరన్నా. వారు కాంపిటేటివ్ కొట్లాడుతుండ్రు. కాబట్టి మీరు కాంపిటేటివ్ గా ఫీల్ కాండి. మీరు ఒకవేళ మీకు సేవ చేయాలంటే మీ జెండా ఏంది, ఎజెండా ఏంది అని మీరు చూపియండి. షార్ట్ కట్ లా మీరు చేసేది అన్ని దొంగ లెక్కలు. నేను ఒకటే అడుగుతామా శ్రీ తిరుమల మళ్ళీ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఆయనను మీరు 10 రూపాయలు ఛాయ్ కోసం 10 రూపాయలు ఇయ్యనని ఇయాటి వరకు మీకు చందా ఎంత వచ్చిన బ్యాలెన్స్ షీట్ సోషల్ ఆడిటింగ్ చేపియగలుగుతారా? నీ దిక్కు ఒక ఏళ్ళు చూపెట్టేటప్పుడు నీ దిక్కు 10 ఏళ్ళు చూపెడుతున్నాయి. చెప్తున్నారు బాధాప్తా.
ఈ రోజు రవిప్రకాష్ చూపెడతారు అందరినీ ఈయన దొంగ అంత నీ దగ్గర 10 ఏళ్ళు నిన్ను నువ్వు చూపెడతావు నీ ఆర్టీవీ ఎట్లా వచ్చిందో నేను చెప్పాలా నేను ఒక ధరని వీడియో తీసేస్తే వచ్చింది కాబట్టి అంటే మేము ఎడిటింగ్ తీసేసుకొని నేను చెప్తున్నా తెలంగాణ సమాజానికి తెలియాలి నీతులు చెప్పేటోళ్ళు మీకు మీరు కరెక్ట్ ఉంటే మీరు ఎదుటోళ్ళని చూపించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు దొంగలు అన్ని క్యాస్ట్లో ఉంటారు అన్ని కమ్యూనిటీలో ఉంటారు మంచోళ్ళు అన్ని క్యాస్ట్లలో అన్ని కమ్యూనిటీలు అందుకనే నేను ఒక కొండపల్లి సీతారామయ్య ఒక వరవరరావు ఒక కన్నాభిరామ్ వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారమ్మా ఇవాళ వరవరరావు ఇవాళ కూడా ఆ, ఆ, ఏది ముంబై జైల్లో తిరిగే పరిస్థితి ఉన్నది 85 86 87 ఏళ్ళ వయసులో ఆయన సొంతం కోసమా ఆయన స్వార్థం కోసమా ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారు ఇవాళ రెచ్చగొట్టేటోళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇవాళ తీర్మానం మళ్ళీ ఆస్తిలా పావులు ఎత్తు కూడా వరవరరావు గారికి లేదు కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను జనం నమ్మద్దు చెప్పేటోడు ఎన్నో చెప్తారు వాళ్ళ వృత్తే అది బ్లాక్ మెయిలింగ్ బెదిరించడం గుంజుకోవడం వాళ్ళది కానీ జనం ఆలోచించుకోవాల్సిన అవసరం మేము ఇసొంటోని ట్రాప్ లో పడదామా ఇసొంటోళ్ళ ఛానల్స్ చూడద్దు ఇసొంటి స్పీచ్ వినద్దు ఇసొంటోళ్ళ మీటింగ్లో కూడా పోతామా కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ లాంగ్వేజ్ ఆ భాష మన ఈ నాగరికత వ్యవస్థకు సరిపోదు దీని వెనుక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ ఈయన లాంగ్వేజ్ రెండొకటే ఉంటాయి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ ఈయన బ్లాక్ మెయిలింగ్ రెండొకటే ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి ఈయన రేవంత్ రెడ్డిని అనకుండా ఒక జానారెడ్డి గారిని టార్గెట్ చేయడం దిస్ ఇస్ నాట్ గుడ్ రైట్ సార్, ఈ అంశం మీద మాట్లాడినందుకు. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ అమ్మా